హాయ్ అండి, వెల్కమ్ టు శర్మలాస్ కిచెన్. ఈ రోజు పిల్లలకి పెద్దలకి ఇష్టంగా తినే చీజ్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ఈ పాస్తా మార్నింగ్ టిఫిన్ లో అయినా సరే, అలాగే ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా ఒక బౌల్లో వాటర్ మరిగించుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ అలాగే సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాస్తాని అందులో వేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ పాస్తా చాలా సాఫ్ట్ గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది సరిగా ఉడకకపోతే టేస్ట్ అంతగా బాగోదు, అందువలన బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పాస్తాని నీటి నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అందులో 1 కప్పు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా ఉడికేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇలా వేసుకొని కలుపుకోవాలి. అలాగే అందులో 1/2 కప్పు టమోటా సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి సిద్ధం చేసుకున్న పాస్తాని వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో ఉంచుకొని పైన చీజ్ వేసుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చీజ్ అనేది మెల్ట్ అయిపోవాలి. అప్పుడే మీకు పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్ పాస్తా రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచులు, వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా. థ్యాంక్ యూ.